చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం, కానీ తైవాన్పై డ్రాగన్ బెదిరింపులకు దిగుతోంది, చొరబాట్లకు ప్రయత్నిస్తోంది. మా దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తైవాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లై చింగ్టే చేసిన వ్యాఖ్యలు ఇవే. వివరంగా చెప్పాలంటే దేనికైనా రెడీ అని డ్రాగన్ కంట్రీకే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే బీజింగ్ రక్షణ వ్యవస్థకు ఏమాత్రం సరితూగని తైవాన్ ఏం చూసుకొని చైనాను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది. చైనా తైవాన్ ఉద్రిక్తతల్లో మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్న ఇదే. ఇంతకు తైవాన్ చైనా మధ్య అసలేం జరుగుతోంది? ద్వీప దేశానికి నిజంగా బీజింగ్ను ఢీకొట్టే సత్తా ఉందా? డ్రాగన్ కంట్రీ విషయంలో ద్వీపదేశం అన్నింటికీ తెగిస్తోందా? జిన్పింగ్ ఆర్మీని సవాల్ చేసే సత్తా తైవాన్ సైన్యానికి ఉందా? ఏ ధైర్యంతో లై చింగ్టే బీజింగ్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు? I want to call on China to stop threatening Taiwan politically and militarily. ఈ ఏడాది జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థికే తైపీ ప్రజలు పట్టం కట్టారు. అతడి పేరు లై చింగ్టే. తాజాగా ద్వీపదేశానికి కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతల్ని నెక్స్ట్ లెవెల్ కు చేరుస్తోంది ఆ వ్యాఖ్యలే. తాము చైనాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని, కానీ తైవాన్ పై డ్రాగన్ బెదిరింపులు చొరబాట్లకు ఎత్తునిస్తోందని లై ఆరోపించారు. తమ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న లై తైవాన్ సామాజిక భద్రతా వలయాన్ని బలపరుస్తామని హామీ ఇచ్చారు. తన మొత్తం ప్రసంగంలో తైవాన్ పై డ్రాగన్ చొరబాటుకు ప్రయత్నిస్తోందని చెప్పడమే కాక డెమోక్రసీ అనే పదాన్ని వాడటమే ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎందుకంటే తైవాన్ను చైనా తిరుగుబాటు ప్రావిన్స్ గా భావిస్తోంది. పలుమార్లు తైపీ చుట్టూ యుద్ధ విన్యాసాలు సైతం చేపట్టింది. అవసరమైతే బలవంతంగా తైవాన్ తమ దేశంలో కలుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లై చింగ్టే వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాయి. నిజానికి తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లో చైనా యుద్ధ విమానాలు పెంచుతోంది. బ్రిటిష్ మిలిటరీ థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ కి చెందిన భద్రతా విశ్లేషకులు ఈ విషయాన్ని బయటపెట్టారు. అలాగే 2027 నాటికి తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైన్యాన్ని సిద్ధంగా ఉంచాలని జిన్పింగ్ ఆదేశించినట్లు అమెరికా నిఘా విభాగం సైతం అంచనా వేసింది. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ పై చైనా ఆకస్మిక దాడికి ప్లాన్ చేస్తోంది. ఈ విషయం తైపీకి కూడా తెలుసు. అందుకే ఆ దేశంతో ముప్పును దృష్టిలో పెట్టుకుని తైవాన్ కూడా యుద్ధానికి ఆయుధాలు సమకూర్చుకోవడం ప్రారంభించింది. ఇదే సమయంలో బయట నుంచి తైవాన్ కు ఎటువంటి మద్దతు దొరకకుండా సముద్ర దిగ్బంధనాన్ని ఉపయోగించాలని చైనా యోచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా చేస్తే తైవాన్ యుద్ధానికి సమకూర్చుకున్న సైనిక సామగ్రి అయిపోయిన తర్వాత తనకి లొంగుతుందని డ్రాగన్ కంట్రీ ఆలోచన. సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ఇప్పటికే కంటికి కనిపించని యుద్ధం జరుగుతోంది. మరోవైపు తైవాన్ కు వీలైనంత త్వరగా సహాయం చేయాలని ఆ దేశ విదేశాంగ మంత్రి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తైవాన్ పై పూర్తిస్థాయి దాడికి మార్గం సుగమం చేసేందుకు చైనా నిరంతరం రహస్య సైబర్ యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆరోపిస్తున్నారు. బీజింగ్ తన సైబర్ వార్ఫేర్ సామర్థ్యాల కోసం చాలా కాలంగా తైవాన్ ను పరీక్షా స్థలంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవల ఈ దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తైవాన్ పార్లమెంటు సభ్యుడు వాంగ్ టింగ్ యూ చెప్పిన దాని ప్రకారం ఆ దేశంలో ప్రతిరోజు వేలాది సైబర్ దాడులు జరుగుతున్నాయి. వాటికి ఎక్కువ భాగం చైనీస్ హ్యాకర్లే కారణమని చెప్పారు. గత ఏడాది నవంబర్లో అప్పటి తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ సైతం చైనా సైబర్ దాడులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశంపై సైనిక బెదిరింపులే కాక గ్రే జోన్ కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు. తాము ఇప్పటికే చైనాతో యుద్ధంలో ఉన్నామని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే టైంలో తైవాన్ మాజీ అధ్యక్షురాలు చైనా మరో కుట్రను కూడా బయటపెట్టారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ద్వారా తైవాన్ ప్రజల ఆలోచనను మార్చే కుట్రలు చేసినట్టు తెలిపారు. ఇలా తైవాన్ ఆక్రమణ కోసం బీజింగ్ చేయని కుట్ర అంటూ లేదని తైపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ భయంతోనే అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగడుతున్నారు కూడా. ఇదే సమయంలో తమ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి తన వార్షిక రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది. తైపీ మిలిటరీ బడ్జెట్ $20 బిలియన్ చేరింది.
గత 8 సంవత్సరాల్లో రక్షణ పరంగా తైవాన్ చాలా పటిష్టంగా మారింది. ఇదే సమయంలో తైవాన్ ఈ ఏడాది చివరికి 3200 కంటే ఎక్కువ సైనిక డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వల్ప శ్రేణి వేరియంట్ల నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ నిఘా డ్రోన్ల వరకు ఇందులో ఉన్నాయి. అయితే తైవాన్ ఎంత తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసినా ఒంటరిగా చైనాను ఎదుర్కోవడం అసాధ్యం. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. చైనాతో పెట్టుకోవాలంటే అమెరికా సైతం 1కి 2 సార్లు ఆలోచించుకోవలసిన పరిస్థితి. తైవాన్ రక్షణ బడ్జెట్ 20 బిలియన్లకు చేరితే చైనా డిఫెన్స్ బడ్జెట్ ఏకంగా $231 బిలియన్ ఉంది. చైనా తన రక్షణ రంగ బడ్జెట్ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్ని 7.2% మేరకు పెంచింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం కూడా చైనానే. ఇదే సమయంలో తైవాన్ దగ్గర 169,000 మంది యాక్టివ్ సోల్జర్లు ఉంటే తన దగ్గర దాదాపు 20 లక్షల మంది సైనికులు ఉన్నారని, వారంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారని గతంలోనే ప్రకటించింది. ఇక తైవాన్ తనను కాపాడుతాయనుకుంటున్న డ్రోన్ల విషయంలోనూ బీజింగ్ కాస్త ముందే ఉంది. చైనా దగ్గర 50 కంటే ఎక్కువ రకాల ప్రాణాంతక డ్రోన్లు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా ద్వీప దేశానికి అందనంత ఎత్తులని ఉంది. మరి ఏం చూసుకుని లాయ్ చింగ్ టే బీజింగ్ తో ఢీ అంటున్నారనే ప్రశ్నకే వస్తే అది అమెరికా మద్దతుతోనే అని చెప్పాలి. ఇటీవల ఉక్రెయిన్ తో పాటు తైవాన్ కు కూడా అమెరికా ఆయుధాల కోసం నిధులు కేటాయించింది. ఒకవేళ తైవాన్ ఆక్రమణకు చైనా అడుగు ముందుకు వేస్తే అమెరికా సీన్లోకి వచ్చేస్తుంది. ఆ నమ్మకంతోనే లాయ్ చింగ్ టే చైనాను రెచ్చగొట్టే ప్రజాస్వామ్య వ్యాఖ్యలు చేసుండొచ్చు.